యా గుడ్ మార్నింగ్ లీడర్స్, వెరీ గుడ్ మార్నింగ్ అండి. నేను మీ సమతా మధు, డీసీడీ డబుల్ క్రౌన్ డైరెక్టర్. సో థ్యాంక్ యూ వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీమ్, థ్యాంక్ యూ మై అప్లైన్ శ్రీనివాస్ వడ్డమాని సార్ అండ్ శివాని మేడం. ఎందుకంటే నాకు ఇంత మంచి గొప్ప ధైర్యాన్ని ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకేనా. సో థ్యాంక్ యూ అండి. నాతో మై డైనమిక్ డౌన్లైన్ కవిత మేడం ఉన్నారు. లీడర్స్ ఒకసారి చూడండి, ఆలోచించి తీసుకున్న నిర్ణయం అనేది ఎంతటి గొప్ప విజయానికైనా సాధించడానికి రెడీ ఉన్నది అనడానికి మీ ముందు మేమున్నాం. ఈరోజు 400 పీవీ అంటే నియర్లీ ఒక 12,000 నుంచి 13,000 రూపాయల గ్రానువెల్స్ అండ్ 82లు మేము తీసుకొని హనంకొండ నుంచి రేగొండకి రావడం జరిగింది. బికాజ్ ఆఫ్ ఓన్లీ విన్నింగ్ టీమ్ ఇచ్చిన ధైర్యం మాత్రమే. సో అప్లయన్స్ ఇచ్చిన ధైర్యం, విన్నింగ్ టీమ్ ఇచ్చిన ధైర్యం. చూడండి లీడర్స్, ఇక్కడ వచ్చేసి 20 కేజెస్. సో అదేవిధంగా డెమో కిట్ ఇక్కడ ఒక 20 కేజెస్, అదేవిధంగా ఇక్కడ 82లు. సో విత్ స్కూటీ మీద మేము రావడం జరిగింది. చూడండి ఒక స్కూటీ అనేది ఎంత ఉపయోగపడింది అన్నది. నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసినాక 4 నుంచి 6 నెలల లోపు నేను ఒక 1,10,000 బండి కొనడం జరిగింది. నిజంగా నా డ్రీమ్ స్కూటీ అని చెప్పొచ్చండి. చూడండి ఈరోజు వచ్చినటువంటి ఆర్డరు 400 పీవీ అంటే 20 కిలోలు 20 కిలోలు 40 కిలోలు ప్లస్ 10 50 కిలోలు ప్లస్ మేమిద్దరం, అదేవిధంగా డెమో కిట్ అండ్ 82 సెట్. చూడండి ఇక్కడ ఇంతమంది మీకు కేవలం బండి మీదనే సాధ్యమైంది. అదే కనుక నేను ఒకవేళ ఇంత ఆర్డర్ వస్తే బస్ మీద వస్తే ఎట్లా ఉండేది, బస్సులో వస్తే నేను గ్రానువల్స్ లేపాలి, బస్ స్టాండ్కి వెళ్ళాలి, అక్కడ నుంచి నేను వెళ్ళే డిస్ట్రిబ్యూటర్ ఇల్లు దూరం అయి ఉంటుంది. సో మళ్ళీ అక్కడికి వెళ్ళి గ్రానువల్స్ వేయాల్సి వచ్చేది. సో అదే కనుక నేను ధైర్యం చేసి నా డ్రీమ్ చేసి నేను స్కూటీ తీసుకోవడం ద్వారా ఈరోజు హనంకొండ నుంచి రేగొండ వరకు మేము బండి మీద సో గ్రానువల్స్ 82లు తీసుకొని ఒక 10 ఎకరాల ఆర్డర్ మేము 400 పీవీ తీసుకొని రావడం జరిగింది. కవిత మేడం నేను ఇద్దరం కలిసి. నిజంగా ఇంత ధైర్యం మాకు విన్నింగ్ టీమ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మై అప్లైన్స్. ఆలోచించండి లీడర్స్, ఒక స్కూటీ అనేది ఒక ఉమెన్కి ఎంత ఉపయోగపడుతుంది అన్నది ఈరోజు మీ ముందు నేనున్నా. ఎవరైతే డిస్ట్రిబ్యూటర్స్ మీరు స్కూటీ కోసం ఆలోచన చేస్తూ ఉన్నారో మీరు తక్షణమే తీసుకోవాలని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే ఒక బండి ఉంటే మీరు 10 ఎకరాల ఆర్డర్ వచ్చినా కూడా వేసుకొని పోయేంత ధైర్యం మీ దగ్గర ఉంటుంది. సో వితౌట్ బైక్ మీరు బయటికి వెళ్తారు అంటే నో సక్సెస్. ఎందుకంటే చూడండి 2 గ్రానువల్స్ మనం భుజం వేసుకొని వెళ్ళాలి బ్యాగ్లో అంటే చాలా ఇబ్బంది ఫేస్ చేస్తూ ఉంటాం. అదే మేము ఈరోజు ఇంటి దగ్గర ఎక్కితే జస్ట్ ఇక్కడ దిగినాం అన్నమాట. అంత చాలా హ్యాపీగా ఉంది. ఇది మనతో కాకుండా ఎవరితో కాదు, మనం ఆడపిల్లలం కాదు ఆడపుల్లలలాగా పనిచేయడం స్టార్ట్ చేసినాం ఈరోజు. నిజంగా ఈ జర్నీలో మీకు ఎట్లా అనిపించింది కవిత మేడం? చాలా చాలా హ్యాపీగా ఉంది మేడం. మేడంతో ఇలా డీసీడీ లెవెల్లో ఉంటూ కూడా మేడం మాతో 5%గా వర్క్ చేస్తున్నారు. మేము ఎక్కడికి కమిట్మెంట్ తీసుకున్నా అక్కడికి ఓకే వెళ్దామని వస్తున్నారు. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇది మామూలుగా నా వల్ల అయితే పాసిబుల్ అయ్యేది కాదండి. మేడం నాకు కోఆపరేట్ చేయడం వల్లనే నాకు ఈ ఆర్డర్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ కాబోతుంది ఇంకొన్ని క్షణాల్లో. చాలా చాలా బాగుంది. సో లీడర్స్ ఆలోచించండి, మనతో కాకపోతే ఇంకెవరితో కాదు, అది మనం అనుకుంటే ఏదైనా సాధించగలం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉంది మేడం, మీకు చాలా చాలా థ్యాంక్స్. అది చాలా చిన్న పదం మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, విష్ యూ వెల్.